ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలను. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలించగలిగితే మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనకు తెలియచేస్తుంది. మనం దేవుని యందు భయభక్తులు గలవారముగా ఉండాలి. ఈరోజు మనం భక్తి చేస్తున్నాం, కానీ భయముతో కూడిన భక్తి చేస్తున్నామా, లేక ఏదో నామకావాసిగా భక్తి చేస్తున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా భయభక్తులు కలిగిన వారై నమ్మకంతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తించాలి అంటున్నాడు. మన ప్రవర్తన తీరు ఎలా ఉండాలంటే దేవుని యందు నమ్మకం ఉంచిన వారముగా, యథార్థ మనసుతో దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. కానీ ఏదో దేవుణ్ణి ఆరాధిస్తున్నాంలే, స్తుతిస్తున్నాములే, దేవుడు చేసిన మేలును బట్టి ఆయనను ఘనపరుస్తున్నాములే అన్నట్టుగా ఉండకూడదు. మన ప్రవర్తన ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మనల్ని చూసిన వారు అనేకులు దేవుని వైపు త్రిప్పబడే రీతిగా ఉండాలి. మరి ఇలాంటి ప్రవర్తన మనలో ఉందా లేదా అనేది ఈ దినాన మనం గ్రహించుకోవాలి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.